కేసీఆర్ ఏంటంటే నిన్న మా ఖమ్మం జిల్లాలోనే మదిర గాని వైరైట్ ఏరియాలో పర్యటించడం జరిగింది. ఆ మాటలు కేసీఆర్ భావదారిద్ర్యానికి ప్రతీకలు. ఆయన ఓటమిని పరోక్షంగా అంగీకరించినట్టు అవుతుందండి. ఆ రోజు కూడా గతంలో కూడా ఒకసారి కేసీఆర్ అన్నాడు, నాకు మీరు ఓట్ లేకుంటే నాదే ముందు నేను పోయి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఇండికేషన్స్. తనకు తెలిసిపోయింది తన భవిష్యత్తు కార్యాచరణ ఏందో, తన ఫామ్ హౌస్ కే పరిమితం కావాలనే విషయాన్ని స్పష్టంగా ఆయనకు అర్థమైపోయింది. ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ ని బంగాళాఖాతంలో వేసేటట్టు పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ కూడా నిన్న కూడా నేను మైబాద్ జిల్లాకు కూడా ఇన్ఛార్జి, నేను నిన్న మైబాద్ జిల్లాకు కూడా వెళ్ళాను. డోర్నకల్ గాని మైబాద్ గాని నర్సంపేట ఆ నియోజకవర్గాలు తిరిగినప్పుడు ప్రత్యక్షంగా జనాలకు వెళ్ళి కూడా నేను ఒక పార్టీ పరంగా కాకుండా పబ్లిక్ ఎలా ఉంది టాక్ అనేది కూడా నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా. సో వాళ్ళ నాడి ఏందనేది కూడా నేను జనరల్ గా కూడా గమనించాను. ఎక్కడ కూడా ఎస్పెషల్లీ నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఇవాళ ఎక్కడ కూడా కేసీఆర్ కి గుండు గుత్తగా ఇవాళ ఉత్తర తెలంగాణ ఆశపడ్డాడు ఆయన, హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మీదకి. ఇవాళ అక్కడ కూడా బ్రేకులు పడిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరెక్ట్ ఓటు తలిగే వరకే కేసీఆర్ కి అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ దిక్కుతో బిక్కుమనుకుంటూ అందరూ తలో నాలుగు దిక్కులయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ప్రాక్టికల్ గా నేను చాలా నియోజకవర్గాలు తిరిగాను. గతంలో కూడా హుజూరాబాద్, హుజూర్ నగర్, మునుగోడు చాలా చోట్ల కూడా నేను ఇన్ఛార్జిగా వ్యవహరించాను. అందరితోటి కూడా నాకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా, టచ్ లో ఉన్నా. నేను ఎక్కడ ఏ కారణం నుంచి కూడా ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకరిని పుచ్చుకొని చెప్పట్లేదు. ఇది ఒక ప్రజా ఆగ్రహం, ఇది ప్రజా ఆవేశం. ఇది కట్టలు తెంచుకుని వారా కేసీఆర్ మీద వచ్చింది. కళ్ళబొల్లి మాటలు చెప్పాడు, అది చేస్తా ఇది చేస్తాడు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఇలా ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు విమర్శించారు. ఆయన గద్దె దిగిపోవడం ఖాయం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఉందో 6 గ్యారెంటీలు ప్రజలు దాన్ని నచ్చారు, మెచ్చారు. ఖచ్చితంగా రేపు వచ్చి ఓట్లేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను.